Good evening and welcome to Foresight exclusive drive with me Avinash Janagama. Telangana CM Revanth Reddy ఢిల్లీలో పర్యటించారు. ఈ టూర్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పలు విజ్ఞప్తులను పీఎం ముందుంచారు. తెలంగాణకు పంచప్రాణాలతో సమానమైన 5 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుమారు గంట సేపు ఆయా అంశాలపై ప్రధానితో చర్చించారు. వాటిలో హైదరాబాద్ మెట్రో రెండో దశ, రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం, రీజనల్ రింగ్ రైల్వే, హైదరాబాద్ డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్ట్కు గ్రీన్ఫీల్డ్ హైవే, రైల్వే కనెక్టివిటీ, బర్మతి గంగా యమునా తరహాలో మూసీ పునరుద్ధరణతో పాటు తెలంగాణకు సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపు అంశాలున్నాయి. తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్లను కేటాయించాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు కూడా వెళ్లినా అంతర్గతంగా సీఎం ప్రధానిల మధ్య మాత్రమే ముఖాముఖి చర్చ జరిగింది. తెలంగాణ కోరిన అంశాలన్నింటినీ ఖచ్చితంగా పరిశీలిస్తామని, అభివృద్ధికి సహకరిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నదులన్నింటినీ ప్రక్షాళన చేస్తే బాగుంటుందని, మూసిని పునరుజ్జీవింప చేయాలన్నది మంచి ఆలోచన అన్నారు. అడిగిన నిధుల అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇదే సమయంలో తెలంగాణ వద్ద పెండింగ్లో ఉన్న కేంద్ర పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రధాని మోదీ సీఎం రేవంత్కు ఇచ్చారు. వాటిని పరిష్కరించేలా చూడాలని చెప్పారు. ప్రధానమంత్రి తనకు 6 పెండింగ్ అంశాల జాబితాను అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మెట్రో రైల్ నెట్వర్క్లో ఒకప్పుడు ఢిల్లీ తర్వాత స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మెట్రో విస్తరణ చేపట్టలేదన్నారు. ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని, మెట్రో రెండో దశను చేపట్టాల్సి ఉందని ప్రధానితో మోదీ చెప్పారు. సీఎం రేవంత్ 76.4 కిలోమీటర్ల పొడవున 5 కారిడార్ల నిర్మాణానికి 24,269 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా ఉందన్నారు. ఇందులో కేంద్రం వాటాగా 18% కాగా రాష్ట్రం వాటా 30% అని, రుణ భాగం 48% ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు 2024 నవంబర్ 4నే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించిందని గుర్తు చేశారు. దీనికి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్. అలాగే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు అనుమతులపై కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలపాలన్నారు. ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం చేపడితే నిర్మాణ, భూసేకరణ వ్యయం భారీగా పెరిగిపోతుందని, అందువల్ల రెండింటినీ ఏకకాలంలో అభివృద్ధి చేయాలని ప్రధానిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ భాగం భూసేకరణ ఖర్చులో 50% పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ రహదారిని పూర్తి చేయడానికి కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ వెంబడి 370 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ వలయాన్ని నిర్మిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలు విస్తరిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఒక డ్రై పోర్ట్ నిర్మించి దాన్ని ఏపీలోని బందర్ పోర్ట్తో అనుసంధానం చేస్తూ గ్రీన్ఫీల్డ్ హైవే, రైల్వే లైన్ నిర్మించాలని సీఎం రేవంత్ కోరారు.
దీనివల్ల సరుకు రవాణా ఖర్చు తగ్గుతుందన్నారు. పారిశ్రామిక విస్తరణ, ఎగుమతులు పెరుగుతాయని అన్నారు. కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్లో 55 కిలోమీటర్ల పొడవున మూసీ నదికి పునరుజ్జీవం కల్పించాలని తలపెట్టామని ఈ సందర్భంగా ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ ప్రక్షాళన కోసం 27 శుద్ధి ప్లాంట్లు నిర్మించాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. మూసీ గోదావరి అనుసంధానం కోసం 2000 కోట్లు ఇప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. నదికి ఇరువైపులా మౌలిక వస్తువులు, హెరిటేజ్ బ్రిడ్జ్ల అభివృద్ధికి 4000 కోట్లు, గాంధీ సరోవర్ విహార ప్రదేశాల అభివృద్ధికి 4000 కోట్లు, తూర్పు పడమరల్లో ఎలివేటెడ్ కారిడార్కు 10,000 కోట్లు కలిపి మొత్తంగా 20,000 కోట్ల రూపాయలు సాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. ఈ టూర్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పలు విజ్ఞప్తులను పీఎం ముందుంచారు. తెలంగాణకు పంచ ప్రాణాలతో సమానమైన 5 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సుమారు గంట సేపు ఆయా అంశాలపై ప్రధానితో చర్చించారు. వాటిలో హైదరాబాద్ మెట్రో 2వ దశ, రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం, రీజనల్ రింగ్ రైల్వే, హైదరాబాద్ డ్రై పోర్ట్ నుంచి బందర్ పోర్ట్కు గ్రీన్ఫీల్డ్ హైవే, రైల్వే కనెక్టివిటీ, సబర్మతి, గంగా యమునా తరహాలు మూసీ పునరుద్ధరణతో పాటు తెలంగాణకు సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపు అంశాలున్నాయి. తెలంగాణకు మరో 29 మంది ఐపీఎస్లను కేటాయించాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు కూడా వెళ్లినా అంతర్గతంగా సీఎం ప్రధానిల మధ్య మాత్రమే ముఖాముఖి చర్చ జరిగింది. తెలంగాణ కోరిన అంశాలన్నింటినీ ఖచ్చితంగా పరిశీలిస్తామని, అభివృద్ధికి సహకరిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నదులన్నింటినీ ప్రక్షాళన చేస్తే బాగుంటుందని, మూసిని పునరుజ్జీవింపజేయాలన్నది మంచి ఆలోచన అని అన్నారు. అడిగిన నిధుల అంశాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇదే సమయంలో తెలంగాణ వద్ద పెండింగ్లో ఉన్న కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తులను ప్రధాని మోదీ సీఎం రేవంత్కు ఇచ్చారు. వాటిని పరిష్కరించేలా చూడాలని చెప్పారు. ప్రధానమంత్రి తనకు 6 పెండింగ్ అంశాల జాబితాను అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మెట్రో రైల్ నెట్వర్క్లో ఒకప్పుడు ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 9వ స్థానానికి పడిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మెట్రో విస్తరణే చేపట్టలేదన్నారు. ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని, మెట్రో 2వ దశను చేపట్టాల్సి ఉందని ప్రధాని మోదీతో చెప్పారు సీఎం రేవంత్. 76.4 కిలోమీటర్ల పొడవున 5 కారిడార్ల నిర్మాణానికి 24,269 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా ఉందన్నారు. ఇందులో కేంద్రం వాటాగా 18% కాగా రాష్ట్రం వాటా 30% అని, రుణ భాగం 48% ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను 2024 నవంబర్ 4నే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించిందని గుర్తు చేశారు. దీనికి అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు అనుమతులపై కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలపాలన్నారు. ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం చేపడితే నిర్మాణ భూసేకరణ వ్యయం భారీగా పెరిగిపోతుందని, అందువల్ల రెండింటిని ఏకకాలంలో అభివృద్ధి చేయాలని ప్రధానిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణ భాగం భూసేకరణ ఖర్చులో 50% పంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ రహదారిని పూర్తి చేయడానికి కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ వెంబడి 370 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ వలయాన్ని నిర్మిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలు విస్తరిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పారు సీఎం.
తెలంగాణలో ఒక డ్రై పోర్ట్ నిర్మించి దాన్ని ఏపీలోని బందర్ పోర్టుతో అనుసంధానం చేస్తూ గ్రీన్ఫీల్డ్ హైవే రైల్వే లైన్ నిర్మించాలని సీఎం రేవంత్ కోరారు. దీనివల్ల సరుకు రవాణా ఖర్చు తగ్గుతుందన్నారు. పారిశ్రామిక విస్తరణ, ఎగుమతులు పెరుగుతాయని అన్నారు. కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చునని పేర్కొన్నారు. హైదరాబాద్లో 55 కిలోమీటర్ల పొడవున మూసీ నదికి పునరుజ్జీవం కల్పించాలని తలపెట్టామని ఈ సందర్భంగా ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ ప్రక్షాళన కోసం 27 శుద్ధి ప్లాంట్లు నిర్మించాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. మూసీ గోదావరి అనుసంధానం కోసం 2000 కోట్లు ఇప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక అంశం మాత్రం చాలా క్లియర్. గుజరాత్లో ఏ విధంగా అయితే సబర్మతి రివర్, ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో యమునా రివర్ ఏదైతే ఉన్నాయో వాటి క్లీనింగ్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కూడా హైదరాబాద్లో స్పెషల్గా ఆ మూసీ ప్రక్షాళన పనులకు కూడా కేంద్రం సహకరిస్తే డెఫినెట్గా ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ముందు అంటే మోడీ ముందు పెట్టినటువంటి ప్రపోజల్స్ కనుక యాక్సెప్ట్ చేయగలిగినట్టయితే వాస్తవానికి తెలంగాణ దశ మారేందుకు పెద్ద ఆస్కారం కనిపించకపోయినా మొదటి ఈ డ్రై పోర్ట్ అంశాన్ని కనుక క్యాల్కులేట్ చేసి డ్రై పోర్ట్కి ప్రపోజల్స్తో పాటు డబ్బులు యాక్సెప్ట్ చేసిన, అదేవిధంగా ఇప్పుడు ఈ దక్షిణ భాగానికి సంబంధించినటువంటి హైవేకి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేసిన, ఒక రకంగా చెప్పాలంటే ఆ ఏరియాలన్నీ డెవలప్ అవుతాయి, కొత్త ఉద్యోగ అవకాశాల కల్పన కూడా మొదలవుతున్నటువంటిది దీంట్లో ఉన్నటువంటి అంశం. ఏదేమైనా సఫలీకృతం అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్ టు 4 Sides TV.